హల్లెలూయా. దేవుని వాక్య భాగం తెలియపోదాం. చక్కటి సమయము. దేవుని ఇంత వల్ల విశ్వాసము కలుగును. దేవుని వాక్యము చాలా ఇంపార్టెంట్ మాట. దేవుని యొక్క మాట వింటుదా మనకు చాలా బలమును శక్తిని పొందుకుంటాం. దేవుని దేవుని మాటలు మనం విన్నప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని యొక్క ఆరాధించినప్పుడు, మనం దేవుని స్తుతించినప్పుడు మనం ఏం చేయాలంటే మన నోరును తెరవాలి. దేవుని మరి వాక్యం వినేటప్పుడు నోరు మూసుకోవాలి, చెవులని తెరవాలి. దేవుని స్తోత్రం. ఒక మాట మనం చదువుకుందాం. దేవుని స్తోత్రం కలుగుగా. మనం ఈరోజు చిన్నగా మన ఎక్కువ సమయం లేదు కాబట్టి చిన్నగా మన అంశం ఈరోజు పాపము విడిచి రండని దేవుని యొక్క ఆజ్ఞ. దేవుని స్తోత్రం. యోగ గ్రంథము కొద్ది సమయం చాలా యోగ గ్రంథము 36 10వ వచనం నుంచి 2వ వచనం చదువుకుందాం. ఉపదేశం వినుటకై వారి చెవిని తెరవచేయగా పాపం విడిచి రండని ఆజ్ఞ ఇచ్చెను. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములలో క్షేమముగాను తమ సంవత్సరములో సుఖముగాను వెళ్ళగొచ్చుదరు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఎంతమందికి సుఖం కావాలి? సుఖం ఎంతమందికి క్షేమం కావాలి? హల్లెలూయా. చాలా మంది మన సుఖంగా ఉండాలి, మన కుటుంబంతో క్షేమం ఉండాలి ఆశపడతాం. కానీ మనం క్షేమం ఉండాలంటే మన కుటుంబంతో, మన పిల్లలతోటి హ్యాపీగా మనం గడపాలంటే మనం ఏం చేయాలంట? ఉపదేశం వినుటకై వారి చెవులని నేను చెప్పాను కదా. దేవుని వాక్యం విన్నప్పుడు, ఆరాధించినప్పుడు నోరు తెరవాలి, వాక్యం విన్నప్పుడు నోరు మూసుకోవాలి, చెవులని తెరవాలి. అలాగే అర్థమైపోతుంది నా భాష. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఉపదేశం వినుటకై వారి చెవులు పాపము విడిచి రండని వారు ఆలకించి ఆయన్ను సేవించిన ఎడల. ఎందుకంగా మొదట ఏం చేయాలను? ఆలకించాలి. వినుట వల్ల ఏం కలుగుతుంది? అది దేవుని స్తోత్రం కలుగుగాక. మనం వారు ఆలకించి ఆయన్ను సేవించిన వేళ తమ జీవిత కాలమంతయు క్షేమముగాను తమ సంవత్సరం అంతయు సుఖముగా దేవుని స్తోత్రం యొక్క పాపం మనం విడిచి రావాలి. దేవుని స్తోత్రం. పాపం మన దగ్గర ఉన్నప్పుడు మన జీవితాన్ని పాపం చేద్దామంటే పాడు చేస్తుంది. పాపము ఎంత భయంకరమైన చాలా విషయాలు ఉన్నాయి. కానీ మరి మనకి ఎంత సమయం ఉంటే నేను అంత వాక్యాన్ని తీసుకుపోయినందుకు మరి పరిశుద్ధాత్మని మరిపించను కాక. చూడండి, అదే కింద జరుగుతున్నాను. అయినను లోపట హృదయపూర్వకమైన భక్తి లేని వారు క్రోధమును ఉంచుకొందురు. ఆయన వారిని బంధించినప్పుడు వారు కావున వారు యవ్వనమందే మృతిమందురు. వారి బ్రతుకు పురుషము బ్రతుకు వంటి దగును. ఇక్కడ చూస్తే అక్కడ మైక్ పెట్టుకుని చాలా బాగుంటుంది. తెలుసు కొద్దిగా మంచిగా దేవుని స్తోత్రం కనుక. ఇక్కడ మనం చూస్తూ ఉంటే 12వ వచనం నుంచి మనం 12వ వచనం చదవలేదు. వారు ఆలకించని ఎడల వారు బాణముల చేతను కూలి నశించెదరు. జ్ఞానము లేక చూడండి దేవుని మాట. దేవుని స్తోత్రం కలుగుగాక. వారు ఆలకించని ఎడల ఏమైతారు? బాణముల చేత కూలి నశించెదరు. జ్ఞానము లేక బాణముల చేత కూలి పోదు. ఆలకించు దేవుని మాటలు ఆలకించుకోకుండా మన ఇష్టానుసరంగా బ్రతుకుతే మన జీవితం వచ్చేది శాపం వస్తుంది. బాణముల చేత కూడదు. జ్ఞానం లేక ఏమైపోతారు? నశించి పోతారు. 11వ వచనం. అయినను లోపల హృదయపూర్వకమైన భక్తి లేని వారు క్రోధమును ఉంచుకొందురు. ఆయన వారిని బంధించినప్పుడు వారు మొరపెట్టరు. కావున వారు యవ్వనమందే మృతి పొందుతురు. చూడండి,
లోపట అయినను లోపట హృదయపూర్వకమైన భక్తి లేనివారు. ఇది చాలా వందనాలు చెబుతారు కానీ కడుపుల్లో కపటం పెట్టుకోని, వందనాలు చెబుతారు కానీ కపటం కన్నడలో, వందనాలు చెబుతారు కానీ కడుపుల్లో కపటం పెట్టుకోని, కడుపుల్లో కత్తెలు నోట్లోని సక్కర్లు, కడుపులో కత్తెలు నోట్లోని సక్కర్లు, కూర్చుతే గుండెల్లో కనపాలేరు మంచులురా మంచులురా వినటానికే మీరు సాపువేరురా మంచులురా మంచులురా వినటానికే మీరు సాపువేరురా. వందనాలు చెబుతారు కానీ అందరిలో కాపు పెట్టుకోని, వందనాలు చెబుతారు కానీ కడుపులో కపటం పెట్టుకోని, శిష్టగట్టు అక్కగట్టు శిష్టగట్టు అక్కగట్టు కన్నతోనే ధ్యానం చేస్తూ ఉంటారు మంచులురా మంచులురా వినటానికే మీరు సాపువేరురా. హల్లెలూయా. వందనాలు చెప్తారు కానీ పెట్టుకుంటారు కడుపులో కపటం పెట్టుకోరు, నోట్ల సంకర్లు గుండెల్లో గుణపాలు. వందనాలు చెప్తారు కానీ కళ్ళలో కామం పెట్టుకోరు. అక్క అంటూ సిస్టర్ అంటూ కళ్ళతోటి విచారం. ఈరోజు నేను స్తోత్రం మన గత 15 రోజులు హల్లెలూయా దేవుడారా. మరి దేవుడి మాట లోపడకుండా పాపము మరి మన హృదయం ఉంచుకుంటే మన జీవితాలు పాడైపోతాయి. దేవుడి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేవుడారా అమ్నోను జీవితం ఎలా పాడైంది తెలిసే కదా. అమ్నోను సంస్థానం జీవితం, అమ్నోను సొంత చెల్లి కదా, సొంత చెల్లిని మరి ఆమెతో పాపం చేసి జీవితాన్ని పాడేసింది. అలాగనే సొంత తండ్రి మరి తరవచ్చు అన్న చెప్తుంది. దేవుడి స్తోత్రం కలుగుగాక. మరి అబ్షలోము మరి ఏంటి ఇప్పుడు మన అమ్నోనేమో సొంత చెల్లిని మరి పాడేసి జీవితాన్ని పాడేసి సాక్ష్యాన్ని పాడేస్తుంటాడు. అలాగనే అబ్షలోము కూడా మరి రాజు కావాలి. మొదటి మనం చెప్పినకేమో ప్రేమ పిచ్చి, రెండో వారికి రాజకీయం పిచ్చి. రాజకీయం నేను కావాలి, మా తండ్రి లేపించి నేనే రాజుగా అయిపోవాలి. మొదట ప్రేమ పిచ్చి ఉండకూడదు, రెండోది రాజకీయం పిచ్చి ఉండకూడదు, మూడోది ధనాశ ఉండకూడదు. ఈ మూడు జీవితాలు ఉంటే నీ జీవితాన్ని ఆలోచన చేస్తుంది. ఎప్పుడైనా నేను నా జీవితంలో ప్రేమ పిచ్చి వాడే సంవత్సరం ఏమైపోయాడు, తెలియలా వదిలిపడి దేవుడి స్తోత్రం పాడైపోయాడు కదా. తెలిసే కదా ఒకరోజు తుమ్మిద పురుగు తెలిసే కదా మీకు అంటే తుమ్మిద పురుగు అంతమంది తెలిసి తుమ్మిద పురుగు కదా. తుమ్మిద పురుగు ఒకరోజు తుమ్మిద పురుగు పోయి తామెర పూల తోలిందట. ఆ రసం కూడా తీర్చుకుంటాను పురుగు లేదక్క మహాశక్తులు. తుమ్మిద పురుగు కదా, ఒక తేనె తీగలాగుతుంది తుమ్మిద పురుగు. అర్థమైనా ఆ రసం పీల్చుకున్నది ఎక్కడికి వెళ్ళి తోలింది, తామెర పువ్వు పోయి తోలింది. ఆ రసాన్ని పీల్చుకుంటే అక్కడనే ఉండిపోయింది. సాయంత్రం పొద్దు పోయింది, ఆ తామెర పువ్వు ఏమైపోయింది, అబ్బా ఇలా ఇప్పుడు మూసుకుంది, బయట పోవాలంటే అవకాశం లేదు. దేవుడు స్తోత్రం కలుగుతాడు. అయితే పొద్దున్న లేచిపోవాలి, పొద్దున్న ఎలా పొద్దు పడుతుంది, మళ్ళీ తామెర పువ్వు మూసుకుంటే పువ్వు మళ్ళీ లేచిపోవాలి అనుకుంది. అయితే ఆ రాత్రి అందులోనే ఉంది. అయితే పొద్దున్న పువ్వు లేచిపోతాను అనుకుంది. ఆ లోపట్టే పొద్దు పడక ముందు ఒక ఎలుబండి ఆ యొక్క మరి ఏమంటారు నీటి మన అక్కడ ఏమంటారు అంటే చెరువు పక్కన ఉంటాయి గుంటలు, అందులో తామర పూలు ఉంటాయి. మీకు తెలిసే కదా, చెరువు పక్కన కొన్ని గుంటలు ఉంటాయి కదా, అందులో తామర పూలు ఉంటాయి. కాబట్టి ఆ ఏడుపు వచ్చి పొద్దున్న పొద్దు పొడవలేదు, పురుగు లేచిపోవాలి అందులో పొద్దు పడక ముందే ఆ యొక్క ఎలుబండి వచ్చి ఆ తామర పూని వేసి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది. సంవత్సరం జీవితం ఉండాలి. తెల్ల ఒడిలో వచ్చి తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు.
హల్లెలూయా. ప్రేమ ప్రేమ అని మోసం చేస్తుంటారు, తీయని మాటలు చెప్పి మాయలు చేస్తుంటారు. ప్రేమ ప్రేమ అని మోసం చేస్తుంటారు, తీయని మాటలు చెప్పి మాయలు చేస్తుంటారు. చివరికి నిన్ను ఒంటరి చేస్తారు చెల్లెమ్మా. నువ్వు ప్రేమించిన యేసుని చెల్లెమ్మా. ఆ ప్రేమను మించిన ప్రేమే లేదు చెల్లెమ్మా. జాగ్రత్త జాగ్రత్త నా చెల్లెమ్మా. ఇది రంగుల లోకం, మాయల మంచం చెల్లెమ్మా. నమ్మద్దు నమ్మద్దు చెల్లెమ్మా. మనుషుల మాటలు నమ్మవద్దు చెల్లెమ్మా. యేసయ్యను నమ్ముకో చెల్లెమ్మా. నీ కష్టాలన్నీ పోతాయి చెల్లెమ్మా. నీ సంతోషంగా ఉంటావమ్మా చెల్లెమ్మా. జాగ్రత్త జాగ్రత్త నా చెల్లెమ్మా. కులలోకం మాయవద్దు. నమ్మద్దు నమ్మవద్దు చెల్లెమ్మా. మనుషుల మాటలు నమ్మవద్దు చెల్లెమ్మా. ఏమన్నది? అసలు మనం ప్రేమిస్తున్నావా? ఒకసారి చదువుకుందామా? న్యాయాధిపతులు 16వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 15 నుంచి 16. అప్పుడు ఆమె నాయందు నీకు ఇష్టమే లేనప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నానని నువ్వు ఎలా చెప్తున్నావు? ఇది వరకు నన్ను అబద్ధమాడావు. నీ గొప్ప బలము వేడిలో ఉందో నాకు చెప్పకపోతివని అతనితో అనెను. ఆమె అనుదినము ఆ మాటల చేత అతడు బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణం విసిగి ఆ ప్రేమ నుంచి బయటకు వచ్చినందుకు ఇష్టపడలేదు. తెలియని నుంచి బయటకు వచ్చినందుకు ఇష్టపడలేదు. ప్రేమ పిచ్చిన వాడు మరి ఆస్తి ఇప్పుడు చూడండి, ప్రేమ పిచ్చిన వాడు హాస్పిటల్ తీసుకుపోయినాడని అతని దేవుడన్నా మారాలి, అతనన్నా మారాలి. ఆ దేవుడన్నా అతన్ని మార్చాలి, లేకపోతే అతనన్నా మారాలి. అతనికి మందులు ఏంటి హాస్పిటల్లో వెళ్ళి పనిచేయాలి. తెలుసుకోవాలి కాక జీవితాన్ని మరి శరీర ఓడిలో మరి దేవుని బిడ్డ చేరి తన అభిప్రాయం అంతా తెలిపి తన జీవితాన్ని కాడు చేసుకున్నాడు. దేవుడు స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. చూడండి, అలాగనే మరి ఇక్కడ మన ఆదికాండము 34 25, 26 వచనము మనం చదువుకుందాం. ఇక్కడ మరి చదవండి. మూడో దినము వారు బాధపడుతుండగా యాకోబు కుమారులు ఇద్దరు అనగా దీనా సహోదరులైన సిమ్యోను లేవీలు తమ కత్తులు చేత పట్టుకొని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి పత్తి పురుషుని దేవుని స్తోత్రం. ఈ అధ్యాయంలో మొదలు చూస్తే దీనా ఆ దేశం యొక్క మరి ఆ కన్యకల్ని ఆ యవనస్తుల శరీరాన్ని చూసినప్పుడు వెళ్ళింది. మరి తల్లిదండ్రులకు చెప్పకుండా సొంత నిర్ణయం చేత ఆ దేశం యొక్క శరీరాన్ని చూసినందుకు వెళ్ళింది. అయితే అక్కడ ఒక ఎదురైన ఎవరు అతని పేరేంటి? అమోరు కుమారుడైన షకేం స్తోత్రం యొక్క దేవుడు ఆమెను పట్టుకొని ఆమె చెప్పి ఆమెను పాడు చేసేసి ఆ విషయము ఎవరు తెచ్చింది? యాకోబు కుమారుడు తెచ్చింది. దేవుడు ఒక సమయం వచ్చింది, కొద్ది రోజులు మరి అతడు నేను ప్రేమిస్తున్నా, పాడు చేసిన తర్వాత నేను ప్రేమిస్తున్నా అని చెప్పి, అయితే నువ్వు ప్రేమిస్తున్నా పెళ్లి చేయాలని నాతో మాట్లాడి నాన్న యాకోబుతో మాట్లాడితే, అయితే మీరైతే అందులో ఏమైతే మరి దేవుడు నమ్ముకున్న వారు కాబట్టి మీరు సున్నతి చేసుకుంటే మా పిల్లలు మీకు ఇస్తామని చెప్పారు.
అయితే పిల్లల మరి ఇతడు రాజు కుమారుడు చాలా ఆమెకు ఇష్టపడుతున్నది. ఆ ఒక దేశస్తులు అందరూ సున్నతి చేసుకుంటే ఆ సున్నతి చేసుకున్న 3 రోజుల్లో యాకోబు ఇద్దరు కుమారుడు పోయి ఆ దేశం మొత్తము ఆ గ్రామం మొత్తం యవ్వనస్తుని సంపడి ఒక్క పాపము దేశాన్ని మొత్తము ఒక్క పాపము అక్కడ ఉన్న యవ్వనస్తుని మొత్తం సంపేటట్టు చేసింది. ఇంకొక మాట చెప్తాను తెలుస్తుంది. ఒక్క అబద్ధము ఒక పట్టణాన్ని మొత్తం నాశనం చేసింది. దేంట్లో అబద్ధము మన ఆయుష్ని తగ్గిస్తుంది. అబద్ధము చాలా వంశం తీసుకుని అబద్ధం గురించి మాట్లాడడం చాలా ఉన్నాయి. తెలుగులో ఒక్క అబద్ధము తెలుగులో ఎంతమందిని బాధ పెట్టింది, ఎంతమందిని సంపించిందంటే తెలుస్తుంది. కరుణగా హల్లెలూయా. మొదటి సమయం 22:18-19 వచనాలు. మొదటి సమయం 22. రాజు దోయేగుతో పడుకుని చెప్పాను. అప్పుడు ఎదోమీయుడైన దోయేగు యాజకులందరి మీద పడి ఎప్పుడు ధరించుకున్న 85 ఆ దినం హతము చేసెను. మరియు అతడు యాజకుల పట్టణమైన తోపు కాపరస్తుని కత్తివాత చేత హతము చేసిన. పిల్లలనేమి మగవారినేమి ఆడవారినేమి బాలునేమి పసి పిల్లలనేమి ఎట్లనేమి గాతులన్నిటిని అన్నిటినీ కత్తివాత చేత హతము చేసింది. దోయేగు అని ఇతడు మరి రాజు యొక్క పశువుల కాపరిలో పెద్ద. దోయేగు అనే మరి రాజు సౌలు రాజు యొక్క మరి పశువుల కాపరిలో పెద్ద. దీనికి మనం ఈ యొక్క మొదటి సమయంలో 21 అధ్యాయంలో చూస్తే దావీదు ఒక రోజు మరి సౌలు తరుగుతున్న సమయంలో పారిపోతున్నప్పుడు ఒక మందిరం ఒకరు వస్తుంది. అక్కడ ఒక సేవకుడు ఉంటాడు. మరి దేవుని బిడ్డలారా ఆ మందిరంలో కొన్ని మరి అయ్యా ఇక్కడ మీ తినతందుకు ఏమైనా ఉన్నదా అని అడిగినప్పుడు అక్కడ అయ్యా ఇక్కడ మరి తినతందుకు ఏమీ లేదు, కానీ మన పరిశుద్ధ బల్ల మీద రొట్టెలు పరిశుద్ధంగా ఉంటే దేవుడిగా ఉంటే అవి తీసుకొని మరి తినవచ్చు, వెళ్ళవచ్చు చెప్పినప్పుడు దేవుని బిడ్డలారా మరి నేను మరి పరిశుద్ధంగా ఉన్న ఈ 3 దినాలు నేను మరి పరిశుద్ధంగా నా శరీరం దూరం ఉన్నా అవి తినవచ్చని దేవుడు యాజకుని అడిగి తీసుకొని అయితే నా దగ్గర ఏం లేదు అయ్యా ఇక్కడ మీ దగ్గర ఏదైనా ఉంటే మరి కొద్దిగా సహాయం చేయాలంటే మరి ఇక్కడ ఏది లేదు మరి వస్తా అక్కడ మీ గొలియాతు సంఖ్య యొక్క కట్టడం మాత్రం ఉంది అని చెప్పినప్పుడు అవి పట్టుకొని వెళ్ళిపోయినప్పుడు ఈ యొక్క దోయాకు చూస్తాడు. చూసి దేవుడు సౌలు దగ్గరికి వచ్చి సాయి చెప్తాడు, నీ దగ్గర విషయాలు చూపించాడు. మరి యాజకుడు మరి సౌలు కత్తించుడు వంటలిచ్చుడు మరి దేవుని పట్ల విషయాలు చేయించుడు అని చెప్పినప్పుడు దేవుడు యాజకులు అందరూ పిలిపించి దాదాపు ఎంతమంది 85 దేవుడు సేవకులు అంటే ఇతరుల గురించి ప్రార్థించేవారు కదా. సేవకులు అంటే ఇతరుని మరి ఇతరుల పక్షాన ప్రార్థన చేసే సేవకులు అంటే ఎవరు? దేవుని బిడ్డలండి. దేవుని బిడ్డల్ని పెట్టుకొని మరి సౌలు మహారాజు 85 మరి ఏ లోతు వస్త్రం ధరించిన వాళ్ళని మొత్తం మొత్తం చెప్పించిన. అంతేకాకుండా వారి గ్రామాన్ని మొత్తం పిల్లలని పెద్దలని సేవలు ఇట్లా ఇది ఒక్క అబద్ధం జీవితాలని చేసింది. ఈ ఇంటి సంగతులన్నీ ఆ ఇంటికి మోసేవమ్మ, పొరుగింటి విజయాలన్నీ చాటింగు వేసేవమ్మ. ఈ ఇంటి సంగతులన్నీ ఆ ఇంటికి మోసేవమ్మ, పొరుగింటి విజయాలన్నీ చాటింగు వేసేవమ్మ. ఇక్కడి మాటలు అక్కడ చెప్పి మంచి చెడుగా ఉంటే, ఇక్కడి మాటలు అక్కడ చెప్పి మంచి చెడుగా తిప్పి రెచ్చగొట్టే పనులే నాయమ్మ, చిచ్చుపెట్టే పనులే చిన్నమ్మ, రెచ్చగొట్టే పనులే నాయమ్మ, చిచ్చుపెట్టే పనులే. దయచేసి సంఘాల మధ్యలో కావచ్చు, మన సోదరుల మధ్య కావచ్చు, చిచ్చు పెట్టే వారిగా మనం ఉండకూడదు. సంఘంలో నీ గురించి నేను, నా గురించి నేను, ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటే మంచి పద్ధతి.
ఒక్క అబద్ధం అది చెప్పకుంటే యాజకులు బతికేవాళ్ళు, ఆ దేశం అంతా బతికేవాళ్ళు. చాలా బాగా అనిపించేది చదువుతూ ఉంటే. యాజకులు అంటే వాళ్ళు దేవుని పక్షాన నీ గురించి ప్రార్థన చేసేవారు, నీ దేశాన్ని గురించి ప్రార్థన చేసేవారు, నీ కుటుంబం గురించి కన్నీరు కాల్చి ప్రార్థన చేసేవారు. నీకు ఆరోగ్యం బాగలేకుంటే శత్రువులు వస్తున్నారంటే నీ గురించి కన్నీరు కాల్చి యాజకులు ప్రార్థన చేసేవారు. వాళ్ళు చెప్తారు కదా, ఉండాలి కదా. యాజకుడు అంటే దేవుని పక్షాన ప్రార్థన చేస్తారు. శత్రువులు వస్తున్నారా, అయ్యా ఆ దేశాన్ని కాపాడుకుంటా, అయ్యా మా దేశాన్ని ఇలా కాపాడతామని దేవుడి దగ్గర విషయాలని తెలుసుకొని సైన్యాన్ని నడిపించేవాళ్ళు సేవకులు, యాజకులు. ఎంత బాగా అనిపిస్తుంది. ఒక్క అబద్ధం దాచుకోలేకపోయేవారు. అనేక కుటుంబాలు, అనేక తల్లులు జీవితాలు దేవుని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆ రీతిగానే అపొస్తలుల కార్యం, ఒకసారి అపొస్తలుల కార్యం దేవుని 5వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. 2 వచనాలు చదువుకుందాం. అననీయ అనే మనుషుడు తన భార్య అయిన సఫీరతో ఏకమై పొలం మీద ఆ భార్య ఎరగకనే వాడు దాని పొలంలో ఎరలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెన. అప్పుడు పేతురు అననీయ అక్కడ చూస్తే అపోస్తుల బాధల బతిస్తారు. ఇతడు చేసింది ఏంటంటే దేవుళ్ళ పొలం వీళ్ళు అయితే కొంత దాసుడు పాపం భార్య పిల్లలేదు, దాసుడు భార్య చెప్పలేడు, కొంత తీసుకొచ్చిండు అపోస్తుల బాధలో పెట్టిండు. ఇప్పుడు అయ్యగారిని అయ్యా అననీయ ఇంతకు అమ్మేదా అది అవయ్యా అంతకు అమ్మేడు. అయ్యా ఇంతకున్నప్పుడు నేనే కదా అమ్మినప్పుడు అది దేవుంది కదా, కొనలే ఉంచుకున్నాం, అయ్యా కొంత ఉంచుకున్నాను, పిల్లల దగ్గర నుంచి ఇంటి కుటుంబం కట్టుకున్నాను, ఏదో ఒక అవసరం ఉంటాయి కదా, కొన్ని దాచుకున్నాయా చెప్పలేకపోయింది. దాచుకున్నాను అబద్ధాన్ని దాచుకుంటే అది మంచిది కాదు, జీవితాలను పాడు చేసేస్తుంది. దేవుని ద్వారా ఎప్పుడైతే అబద్ధం పశుతాలను మోసపరుస్తున్నాం అని చెప్పుచుంటే సేవకులు అది పేతురు చెప్తుండే అక్కడనే పడి సరిపోతాను. దేవుని ద్వారా 7వ వచనం చూస్తే 10వ వచనం దాకా 3 గంటల తర్వాత మరి సఫీరాలో వస్తుంది. సఫీరాలో జరిగిన సంగతి పాపం మనకి ఏం తెలియదు. అప్పుడు సఫీరాను కనుక ఇదే ఎందుకు అడుగుతారు, అమ్మా ఈమె తెలియదు దాచుకున్నది. మా ఆయన చాలా మంచోడు, బంగారు కొండ అనుకున్నారు. మా ఆయన ఎప్పుడు అబద్ధం ఆడడం దాచుకుంటున్నాను కదా, ఏది సీరియల్ నా దగ్గర ఉంచుకోడు, మా ఆయన చాలా మంచోడు. దేవుని స్తోత్రం. సత్యం మా ఆయన చాలా మంచోడు కదా, నాకు తెలియదు ఏ విధంగా దాచుకొని చాలా మంచోడు మా ఆయన, ఏం తెలియదు. ఎప్పుడు రావాలి ప్రాణం 11:30 నిమిషాలు. దేవుని స్తోత్రం. ఏ తల్లి ఎప్పుడు వచ్చింది? 3 గంటలకు వచ్చింది. మా ఆయన వాళ్ళలో పోయి మరి ధనం ఇచ్చింది కదా, అయ్యగారి దగ్గర పోయి ఆశీర్వాద ప్రార్థన నుంచి వచ్చింది. ఆ రోజే సిగరెట్ రోజు అనుకోలేదు, ఆ రోజే సిగరెట్ రోజు అప్పుడు రాకపోయినా బాగుంటుంది. ఎందుకంటే మా ఆయన మరి పొలం మీరు డబ్బు తీసుకుని ధనం తీసుకుని కదా, మరి ఆ ప్రార్థన 3 గంటల సమయంలో వచ్చి ఆశీర్వాదం ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోతాను అనుకున్నాను. అయ్యగారు అడిగి అమ్మా ఇంతకా మీద పాపం ఈమెకి ఏం తెలియదు, జరిగిన సంగతి దాసుకున్న సంగతి ఏం తెలియదు. మా ఆయన మొత్తం తీసుకొచ్చి కావచ్చు ఇంతే కావచ్చు ఇంతే అని చెప్పారు. ఎందుకు పరిశుద్ధాత్మను మోసపోయితే ఏకమై ఎందుకు ఇలా పరిశుద్ధాత్మ దేవుని మీరు ఎందుకు మోసపో సాధన ఎందుకు మీరు ప్రేరేపించింది? ఒక భర్త చేసిన చిన్న భార్య తిరగకుండా, చాలా మంది భార్య తిరగకుండా భర్త, భర్త తిరగకుండా భార్య,
పిల్లలకు తెలియకుండా తల్లిదండ్రులు, తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు, సంఘానికి తెలియకుండా సేవకులు, సేవకులు తెలియకుండా సంఘాలు, అనేక దాసుల వల్ల జీవితాలు పాడైపోతుంది. స్తోత్రం. మన ఆత్మీయ జీవితంలో ఏదైతే దాసుకున్నామో అది పాపాన్ని తీసుకొస్తుంది, నీ జీవితాన్ని పాడు చేస్తుంది. ఆ రీతిగా ఇంకొకసారి మనం చూస్తే ఆది కాండంలో ఉండేటట్టుగా రాయలు దాసుకుని జీవితాన్ని పాడు చేసుకుంటే చదువునా రాయలు ఆది కాండము 31, 34. రాయలు ఆ విగ్రహం తీసుకొని వంట సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చున్నాను. లాభాలు ఆ గుణమంతటను తడివి చూసినప్పటికీ అవి దొరకలేవు. ఆమె తన తండ్రితో, అయ్యా నేను లేవలేను, తమ కోపపడకూడదు, నేను త్వరగా ఉన్నానని చెప్పిన. అతను ఎంత వెతుకున్నా దొరకలేదు. యాకోబు కోపపడి రాయలు చేసింది మరి కానాను నుంచి అక్కడ మరి లాభాల నుంచి మరి 20 సంవత్సరాలు పనిచేసి యాకోబు తిరిగి వచ్చి ఈమె ఏం చేసిందంటే విగ్రహం యాకోబు చెప్పలేదు, దాసుకు తీసుకొచ్చింది. అయితే మరి ఎప్పుడైతే కుటుంబంతో యాకోబు పిల్లలు అందరి ఇంట్లో లాభం వచ్చి వల్ల ఇంట్లో లేదు విగ్రహం పోతే పోయి నా పిల్లలను పెట్టుకుంటే దాని మీద వాంఛనపడి మరి మానవుడు పోతే పోని కానీ ఆ విగ్రహం ఎత్తుకుతున్నామని పరుణ మరి వాళ్ళని 3 రోజులు ప్రయాణం చేసి వాళ్ళు కలుసుకొని, అయ్యా నా విగ్రహం పోతే పోతుంది, ఇవంతా నీ తల్లిదండ్రుల మీద ఆశ్చర్యపడి ఎత్తున్నావు, పో నేను నా విగ్రహం ఎందుకు దొంగతనం చేసినావు? ఈ దొంగతనం చేసింది రాయలని నాకు తెలియదు. దేవదేవుల దగ్గర నేను దొంగ 5 సంవత్సరాల దగ్గర కష్టపడ్డా, ఎంత నమ్మకం పనిచేసినా నీ దేవదేవుల దగ్గర ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎదురు చూసి మళ్ళీ రాయలు ఇంకొక అబద్ధం దాసుకుంది కానీ ఇంకొక దానికి ఇంకొక అబద్ధం, ఒక తప్పుకు ఇంకొక తప్పు చేసి తన జీవితాన్ని పాడు చేసి దాచుకొని చూడండి ఆరంభిస్తుంది. చూడండి మనం అక్క అదే ఆది కాండము 35, 16, 19 చదువుతున్నాం. 35 రాయలు ప్రశ్నించిన భయపడకు, చాలా చూడండి. ఒక పాపం దాచుకున్నది ఏం చేసుకున్నావు? నీకు అవసరం లేదు. మీ తల్లిదండ్రులు దేవుని నమ్మని వాళ్ళు, నువ్వు దేవుని నమ్ముతున్నావు. కొన్ని చాలా వాళ్ళకి నీళ్ళు జాలు ఉంటాయి, బంగారు గడ్డి జాలు ఉంటాయి. నేను స్తోత్రం. అయితే నువ్వు దేవుడు నమ్ముకున్న దానివి వాళ్ళు విగ్రహాలు, నీకు అవి అవసరం లేదు, దానివల్ల నీకు ఉపయోగం అనేది ఏమి లేదు. దీని వీళ్ళ తీసుకుని వచ్చే జీవితాన్ని 14 సంవత్సరాలు తెచ్చిగా ప్రేమించిన వాళ్ళు యాకోబు. బైబిల్లో చదివితే యాకోబు అంతా ప్రేమించిన వాళ్ళు చరిత్రలో కనిపించారు. బైబిల్ మొత్తం తరివి చూస్తే అధికంగా ప్రేమించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే యాకోబు. సొంత భార్య గురించి పెరిగా ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు పొడి చేసిండు, మామయ్య మోసం చేసిండు. 14 సంవత్సరాలు ఎవరి గురించి? రాయల నుంచి 14 సంవత్సరాలు పాపం కష్టపడితే ఆ కష్టానికి ఫలితం లేకుండా మంచిగా ప్రేమించు. చూడండి మన దగ్గర మనం చాలా ఎవరు మనం ప్రేమిస్తుంది, మనం చాలా బాగా వాళ్ళు దూరమైనప్పుడు మనకి ఎంత గుండె పని గుండె పని Shema
నెమ్మదినిచ్చి గుండె పగిలించి బాగా ప్రేమించిన వాళ్ళతో అయితే మీకు ఎంత బాగా అనిపిస్తుంది? ప్రేమించలేదా మీరు? లేదా ప్రేమించలేదా? చాలా పిచ్చిగా మనం ప్రేమిస్తే వాళ్ళు లేకపోతే మనం బ్రతికే చచ్చిపోవాలనిపిస్తుంది కొన్నిసార్లు. 15 సంవత్సరాల్లో ఇక్కడే మొత్తం మరి దేవుని వాక్యం చదువు ఇవన్నీ నేర్చుకుంటూ గల్పదేశం నా జీవిత చరిత్ర. ఇంటికాడ స్కూల్ పోయి నా పేరు నాకే రాలేదు. టైం చుట్టూ మా కంపెనీ ఇస్తారు కాబట్టి సంతకం పెట్టాలి కాబట్టి వాళ్ళు చెప్పి నీ పేరు ప్రతిరోజు రాయాలి, ఇక్కడ నేర్చుకో ఆడాలని దేవుని ఆరాధించాలని ఆ శక్తి నా అంత పిచ్చి ఉంటే ఎంత పిచ్చి దగ్గర అమ్మాయి అందరూ భయం అనిపిస్తుంది. మాట్లాడాలంటే వారి బాధపడుతుంది. ఎందుకు మంచి జీవితం వ్యక్తిగారి వాక్యం వింటే వారి ముందు నేను ఏ ముఖం పెట్టుకుని వాక్యం చెప్పాలి? నేనే తప్పు చేస్తూ నేనే పాపంలో ఉంటూ మీరు పాపం చేస్తూ పరిశుద్ధంగా జీవించమని వారికి ఎలా చెప్పాలి? నేను సాక్ష్యం సాయంలో ఒకటే సాక్ష్యం కాపాడుకోవాలి. ఎక్కడికి వెళ్ళాలి మంచి పేరు వస్తుంది. దేవుడు అందరి పట్ల మంచి మొదటి వచ్చిన ఏ ప్రేమ సేవకుల పట్ల అదే సిరినవ్వుతో ఒక్కరి గురించి చెడ్డగా చెప్పి నాకు అస్సలు ఇష్టం లేదు. మంచి దేవుడు నన్ను మార్చి దేవుడు అనేక జీవితాలు పాడైపోయినాయి ప్రేమ ద్వారా. దేవుడు కుటుంబాలు యొక్క పాపం ద్వారా అనేక కుటుంబాలు పాడైపోయి చాలా విషయాలు సమయం లేదు కాబట్టి దేవుడు ద్వారా మరి దేవుడు ద్వారా ఆ అమలు అవసరాలు సంవత్సరాల జీవితాలు పాడైపోయినాయి. మనిషి జీవితం చాలా భయంకరమైనది. మార్చుకుంటే జీవితం గొప్ప విలువెత్తాడు. దేవుని స్తోత్రంగా నేను జీవితం మార్చుకుంటే ఈరోజు నన్ను చూసి ఏమంటో తెలుసా? ఈరోజు మీరు కాదు నా కుటుంబానికి వాక్యం చెప్తే ఆశ్చర్యపడిపోయాను. మా భార్య అన్నది మా ఆయనలేనా? ఓ నీ పెళ్ళైనప్పుడు నీ సంతకం పెట్టుకుంటే ముక్తి లేదు. మా ఆవిడ ఒక 5వ తరగతి చదువుకుంది, సంతకం పెట్టి నా సేవకులు సంతకం పెట్టారు కదా. మనం పెళ్ళైనప్పుడు సర్టిఫికేట్ ఎత్తారు కదా, పేరే నాకు రాదా. 24 సంవత్సరాలు నా పెళ్ళి, 2 పిల్లలు, కొడుకు పాప. దేవుని స్తోత్రం. దేవుని కదా కాశక్తి దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి. ఒక సహోదరుడు అన్నయ్య ఎంత మంచిగా పాట పాడుతున్నావు, మంచిగా ఉంది, కొద్దిగా వాక్యం చెప్తే బాగుంటుంది కదా అన్నాడు. అవును నాకు చదివే రాదు, అట్లయితే కష్టపడి రోజు ఫోన్లో ఇవి నేర్చుకుంటున్నా. దేవుని స్తోత్రం. వాక్యం చదువు ఇప్పుడు దేవుడు నన్ను నిలబెట్టి చిన్న సాక్ష్యం చెప్పిన ఆ సాక్ష్యం పట్టుకున్నాడు. వాక్యం చదువు ప్రారంభించిన ఈరోజు లైఫ్ మారిపోయింది. హల్లెలూయా. కొంతమంది మా అక్కలు ఉన్నారు, ఏమంటారంటే పొద్దున్న శ్రీనవ్వుతో చక్కగా అయ్యగారు వందనాలు అంటారు. అమ్మ నేను అయ్యగారి కాదు, ఆ గొప్ప స్థానం నాకు లేదు. లేదు మీరు అయ్యగారే, లేదమ్మా నేను అయ్యగారు, లేదు మీరు అయ్యగారే. నేను స్తోత్రం. నిజంగా ఈరోజు ఇంత మంచి వాక్యం అందరితో మాట్లాడిన యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు కొద్ది వాక్యం దీవించి మన హృదయంలో భద్రపరచును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన